మే నెలలో దేవుడు చేసే అద్భుతం ఇదే అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసేమని చెప్పండి. మనం మే మాసంలో ప్రవేశించి ఉన్నామండి. ఈరోజు మే 1వ తారీఖు. సో కాబట్టి ఈ కొత్త మాసం ప్రవేశించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ మే మాసంలో నీ జనులతో ఏమని సెలవిస్తున్నావు, నీ జనుల జీవితంలో ఏ కార్యాలు అద్భుతాలు చేస్తామని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. ఇక మే మాసంలో దేవుడు చేసే అద్భుతం ఇదని సెలవిచ్చాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసేమని చెప్పండి. మే మాసం చాలా ప్రాముఖ్యమండి. 4 మాసాలు మనం ముగించేసి ఉన్నాము. ఈ మే మాసంలో దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నా జనుల విషయంలో నేను కార్యం చేస్తాను, అనేకమైన ద్వారాలు నేను తెరుస్తాను. ఏ ఏ ద్వారాలు అయితే మూసుకొని ఉన్నాయో, ఏ విషయాలు అయితే జరగడం లేదో ఆ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరిగే విధంగా నేను ద్వారాలు తెరుస్తాను, మూసుకున్న ద్వారాలను కూడా తెరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టిగా అరిసివని చెప్పండి. ఏ కార్యాలు అయితే జరగలేదో ఆ కార్యాలన్నీ జరిగే విధంగా నేను చేస్తాను, మూసుకున్న ద్వారాలు తెరుస్తాను సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టిగా అరిసివని చెప్పండి. ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రవచన వాకు మే నెలకు ఈ ప్రవచన వాకు ఇచ్చారండి. అది మే నెలకున్న ప్రవచన వాకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనము, ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘం దూత గల వ్రాయము, దావీదు తాలుబు చెవి కలిగి ఉండి ఎవరును వేయలేకుండా తీయవారును, ఎవరును తీయలేకుండా వేయువాడనైనా సత్యస్వరూప పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెం ఉండేను, నీవు నా వాక్యం గైకొని నా నాణం ఎరగనలేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవరును వేయనేరడు. ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ యొక్క మే మాసంలో నీ ముందు ఏమైతే ద్వారాలు మూసి ఉన్నాయో, ఈ సాతాను మూసేసుకున్నాడో, ఈ మూసుకునేటువంటి ద్వారాలన్నీ కూడా నేను తెరుస్తాను సెలవిస్తున్నాడు. నమస్కారాలు గట్టి అరిసివని చెప్పండి. ఈ మే మాసంలో అనేక కార్యాలు జరగబోతున్నాయండి. ఆత్మీయ విషయంలోనూ, అలాగే ఆర్థిక విషయాల్లో కూడా, అలాగే రాజకీయ రంగంలో కూడా అనేకమైన కార్యాలు చేయబోతే. ప్రత్యేకంగా ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమే. చాలామంది జనులు అనుకుంటున్నారు, నా జనులు మాకున్న శక్తి కొంచెమే, మాకున్న ఆర్థిక శక్తి, ధనశక్తి, ప్రజాశక్తి, రాజకీయ శక్తి కొంచెదే, మేమేం చేయగలం, మా వాళ్ళు ఏమవుతుందని చెప్పేసి చాలామంది నా జనులు అనుకుంటున్నారు. అయితే ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ కొంచెం శక్తి కలిగి ఉన్నా కానీ నా వాక్యం విని గాయకుంటున్నావు కాబట్టి నీ ఎదుట నేను ద్వారాలు తెరుస్తున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను తెరిచే ద్వారాలు ఎవడు మూయాలని సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టి అరిసివని చెప్పండి. సో ఈ మే మాసంలో పరిశుద్ధాత్మ తెలియజేశాడు, నా జనులకు అనేకమైనటువంటి కార్యాలు చేస్తాను. ప్రత్యేకంగా ఏంటంటే, ఆత్మీయంగాను ఆర్థికంగాను చాలామంది నా జనులు ఆత్మీయంగా ఆర్థికంగా నలిగిపోతున్నారు. స్వరవలే దురాత్మలు వచ్చేసి వాళ్ళని స్పీడిస్తూ ముందుకు సాగకుండా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ నా దూతలకి ఈ యొక్క మే మాసం గురించి ప్రత్యేకంగా ఆజ్ఞలు జారీ చేసి ఉన్నాను. నా దూతలు ఈ మే మాసంలో మీ విషయంలో ఘనంగా కార్యం చేయబోతున్నారు. ఎక్కడెక్కడైతే కార్యాలు జరగాలో, ఎక్కడెక్కడైతే అద్భుతాలు జరగాలో, ఎక్కడెక్కడైతే నీ విషయంలో మేలు జరగాలో అక్కడికి దూతలు వెళ్తారు, వెళ్ళి ఆ ద్వారాలు తెరుస్తారు. ఎవరైతే విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తారో వారి విషయంలో నేను నూతనమైన ద్వారాలు తెరుస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఇక మీరు భయపడవద్దు. ఈ మే మాసంలో నేను ప్రత్యేకంగా కొన్ని దూతల్ని మీకోసం నియమిస్తున్నాను. ఆ దూతలు వెళ్ళి మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాలు సరళం చేస్తారు. అపవాది వేసే ప్రతి క్రియను కూడా నేను లయం చేయబోతున్నాను. నా జనులు నా యందు విశ్వాసం ఉంచేంత కాలం, నా వాక్యం గైకున్నంత సేపు నేను మీ పక్షంగా ఉండి మీకు సహాయం చేస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి, వారిసివని చెప్పండి. సో మే మాసంలో ఆర్థిక ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, అలాగే సేవాపరంగా ఏ ద్వారాలు అయితే సాతాను మూసివేసి నుంచి మిమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నాడో ఇక చేయలేడు. ఎందుకంటే ప్రభువే స్వయంగా జోక్యం చేసుకొని మీ విషయంలో ద్వారాలు తెరబోతున్నాడు. ఈ ద్వారాలు తెరబడ్డప్పుడు ఏదైతే నువ్వు ఇన్నాళ్ళు జరగాలని చెప్పేసి వేచి ఉన్నావో అది అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఏదైతే ఇన్నాళ్ళు పెండింగ్లో ఉందో అది అకస్మాత్తుగా జరుగుతుంది. ఏమనైతే ఇన్నాళ్ళు నీకు రాకుండా ఉందో అది అకస్మాత్తుగా వస్తుంది. సో ఈ మే మాసంలో ఏ కార్యమైనా, ఏ అద్భుతమైన, ఏ స్వస్థైనా, ఏ మేలైనా ఎనీ టైం జరగవచ్చండి. సో కాబట్టి ప్రార్థనలో ఉండండి. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఈ మే మాసంలో మీకు ఊహించని ద్వారాలు తెరబడతాను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా అరిసివని చెప్పండి. దేవుడి ద్వారాలు తెరుస్తుండగా స్పానిష్ అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసివని. ఈ మే మాసంలో దూతలు మీ పక్షంగా వెళ్తుండగా వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు సక్సెస్ ఉంటుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టి అరిసివని. ఈ మే మాసంలో మీరు అనేక సాక్ష్యాలతో సిగ్నల్ బేతల వరకు అనేక సాక్ష్యాలతో వచ్చి మీరు పంచుకుంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసివని. ఈ మే మాసంలో సాతాను సిగ్గుపరచబడతాడు. మీ విషయంలో సాతాను వేసే ప్రతి ప్లాన్ కూడా కొట్టేయబడుతుంది. మార్గాలు సరళం చేయబడతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచాలు గట్టిగా అరిసివని చెప్పండి. సో ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో మీ స్నేహితులు, మీ బంధువులకి షేర్ చేయండి. ఈ వీడియోను వైరల్ చేయండి. మాకు 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే ప్రతి ఆదివారం ఉదయం
9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సిగిన బేతల్లో 2 అభిషేకాలు ఉన్నాయండి. రెగ్యులర్గా వచ్చి పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా స్వస్థ కోసం, విడుదల కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో అలాగే శుక్రవారం నాడు కూడా పర్సనల్ ప్రాఫెసీ కోసం, డెలివరెన్స్ కోసం జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అయితే ఈ ప్రవచనకు ఎత్తిపడి ప్రార్థన చేస్తుండగా ఈ మే మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నువ్వు అనేక కార్యాలు చూడబోతున్నావు. నువ్వు త్వరలో సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు చెప్పండి గట్టిగా, I receive అని. గాడ్ బ్లెస్ యూ.